టైప్స్ ఆఫ్ వెర్బ్స్లో నెక్స్ట్ ఫినైట్ వెర్బ్స్, వీటిని ఫైనైట్ వెర్బ్స్ అని కూడా అనొచ్చు. ఈ ఫినైట్ వెర్బ్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ వెర్బ్ దట్ చేంజెస్ ఫార్మ్ టు ఇండికేట్ టెన్స్, పర్సన్ అండ్ నంబర్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక సెంటెన్సు ఏ టెన్స్లో ఉంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నది ఈ వెర్బ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నది సబ్జెక్టుగా నౌన్ ఆర్ ప్రొనౌన్, పర్సన్ సింగులరా ప్లూరలా అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఏ పర్సన్ అక్కడ సబ్జెక్టుగా ఉన్నారు అన్నది తెలుసుకోవచ్చు. ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, అక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఉన్నారా, ఒకరు లేక అంతకంటే ఎక్కువ మంది సబ్జెక్టుగా ఉన్నారా అన్న విషయాలని ఫినైట్ వెర్బ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐ టేక్ టీ డైలీ, రోజు టీ తాగుతాను. ఇక్కడ టేక్ అంటే తాగడం, ప్రజెంట్ సింపుల్. రాజు టేక్స్ టీ, రాజు టీ తాగుతాడు, ఇది కూడా ప్రజెంట్ సింపులే. కాకపోతే రాజు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టేక్స్ అయ్యింది, టేక్ కాస్త టేక్స్గా మారింది. ఇలా మారితే అది ఫినైట్ వెర్బ్. రజని టుక్ టీ, ఇది టుక్గా మారింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అని తెలుస్తోంది. కాబట్టి టేక్ కాస్త టుక్ అయింది కాబట్టి ఇది కూడా ఫినైట్ వెర్బ్. దే హ్యాడ్ టేకన్, టేక్ కాస్త టేకన్ అయింది, హ్యాడ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లో అది మారింది. వీ విల్ బి టేకింగ్, టేక్ కాస్త టేకింగ్ అయింది, తీసుకుంటాము ఇన్ ఫ్యూచర్. యు ఆర్ టేకింగ్, ఇక్కడ యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఇక్కడ అందులో ప్లూరల్గా చెప్తాం కాబట్టి ఆర్ ఉపయోగించాం. అదే 7లో చూడండి, రాజు ఈజ్ టేకింగ్, రాజు ఒక్కడే సింగులర్ కాబట్టి ఈజ్ అయ్యింది, ప్రజెంట్ టెన్సే. 6, 7 రెండు ప్రజెంట్ టెన్సే, అక్కడ ప్లూరల్ కాబట్టి ఆరు, ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి వెర్బు రూపం మార్చుకుంటున్నాయి, ఈజ్ ఆరు కూడా వెర్బులే. చిల్డ్రన్ ఆర్ హ్యాపీ, చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ఆర్ ఉపయోగించాం ప్రజెంట్. హీ వాజ్ హంగ్రీ, అతను హంగ్రీగా ఉన్నాడు పాస్ట్ టెన్స్లో, ఈ కాబట్టి వాజ్ పాస్ట్ టెన్స్ అని తెలుస్తుంది. దే వర్ హంగ్రీ, వాళ్ళు ఆకలిగా ఉన్నారు, ఇది ఇక దే ప్లూరల్ కాబట్టి వర్ ఉపయోగించాం, ఇది కూడా పాస్ట్ టెన్స్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి వెర్బ్లు రూపాన్ని మార్చుకుంటూ ఉన్నాయి. ఇట్లా దీన్ని సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటారు. ఇలా సబ్జెక్ట్ని బట్టి రూపం మార్చుకునే వెర్బ్స్, ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకునేందుకు వీలయ్యే వెర్బ్స్, సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సనా తెలుసుకునేందుకు అవకాశం ఉండే ఈ వెర్బ్స్ని ఫినైట్ వెర్బ్స్ అని అంటారు. గో, రైట్, రన్, చేజ్, వాక్, డూ, గివ్, కమ్, ప్లే, మేక్ మొదలైన వెర్బ్స్ని ఫినైట్ వెర్బ్స్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి సెంటెన్స్లో ఉండే రూపాన్ని బట్టి ఆ సెంటెన్స్ యొక్క టెన్సు, పర్సన్సు, నంబరు మొదలైనవి తెలుసుకోవచ్చు. అందుకే వీటిని ఫినైట్ వెర్బ్స్ అని చెప్పొచ్చు.